తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జనహిత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాకు చేరుకోనుంది. ఈ క్రమంలో ఖానాపూర్లో జరుగుతున్న జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ నుండి నేతలు భారీగా తరలి వెళ్లారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఈరోజు ఖానాపూర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరికొందరు ప్రముఖులు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనే సందర్భంలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా మంది నేతలైతే ఆ పాదయాత్రలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. వారందరూ కూడా ఇక్కడ తగినటువంటి ఒక ఏర్పాటు అంటే వెళ్ళడానికి వాహనం ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు ఒక బస్సు మరియు ఒక 2-3 కార్లలో ఇక్కడ నుంచి నేతలు కొంతమంది బయలుదేరి వెళ్తున్నారు. మరి జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంది? జనహిత పాదయాత్ర ద్వారా మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే వచ్చేటటువంటి ఒక సమీపంలో ఉన్నటువంటి మరికొన్ని ఎన్నికలు కావచ్చు, ఎన్నికల్లో మరి ఏ విధంగా వ్యవహరించ ఉండబోతోంది, అలాగే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్న సందర్భంలో మరి ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, అంటే కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈరోజు మీరు అందరూ ఇక్కడ నుంచి పాదయాత్ర జనహిత పాదయాత్రకు ఇటు ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఏసీ తెలంగాణ విభాగం నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు పాదయాత్ర ఖానాపూర్లో చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు సంఘీభావంగా మేము ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నాము. రాబోయే ఎన్నికలలో మన 6 గ్యారెంటీల విషయంలో కానీ ఎలా సక్సెస్ అవుతున్నాము, మరియు ప్రజాపాలన ఏ విధంగా మంచిగా ఉందనేది ప్రజలకు అందుబాటులోకి చేరవేయటానికి మా నేతలు పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా వాళ్ళ వెంట సంఘీభావంగా వెళ్ళడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. పాదయాత్రతో పాటు శ్రమదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంటే ఈరోజు పాదయాత్ర, రేపు మళ్ళీ శ్రమదానం, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల లోపు అంటే పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా చేరినాయి అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎన్నో కుయుక్తులు చేసి అంటే మంచి పథకాలని కూడా విమర్శించే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళు విమర్శిస్తున్న మా ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో పార్టీలకు అతీతంగా ఇలా ఇందిరమ్మ ఇండ్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. 3500 ఇండ్లు వస్తే పార్టీలకు అతీతంగా గరీబోడికి గూడు ఉండాలని చెప్పి ఇది ఇందిరమ్మ రాజ్యంలో రోటీ కపడా మకాన్ అని పెట్టి అంటే అదే ఇల్లు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇస్తే మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వకుండా అట్లనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా మళ్ళీ ప్రజల్లోకి అంటే మిగతా పథకాలు కూడా ఇప్పుడు ఏమున్నాయంటే మన 6 గ్యారెంటీలలో భాగంగా ఫ్రీ బస్ అయితేనేమి, రైతు భరోసా, రుణమాఫీ అన్ని పథకాలు ప్రజలల్లో ఎంతవరకు చేరినాయి, ఈ ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఏమున్నదని తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినరు. ఈ పాదయాత్రకు సంఘీభావంగా ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మా ఆదిలాబాద్ నాయకులంతా స్వచ్ఛందంగా కదిలి వెళ్తున్నారు. అయితే ఈ పాదయాత్ర కూడా సక్సెస్ఫుల్ కావాలా, మరియు ప్రభుత్వం ఇంకా ముందు తీసుకుపోయే పథకాలు కూడా ఏం తీసుకుపోతే బాగుంటుందని చెప్పి ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకునేందుకు నాయకులు వస్తున్నారు. కాబట్టి దానికి సంఘీభావంగా మేము కూడా ఆదిలాబాద్ నుంచి వెళ్తున్నాం. జై కాంగ్రెస్, జై కంది శ్రీనివాసరెడ్డి. జనహిత పాదయాత్ర తద్వారా ఏవైతే ప్రభుత్వ ఉపయోగ పథకాలు అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఒక భాగం. ఎలా మరి ఈరోజు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బాదన్కూర్తి నుండి ఖానాపూర్ పట్టణంలో చౌరస్తా వరకు జరిగే పాదయాత్రకు ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో దాదాపు ఒక బస్తో పాటు నాకున్న సమాచారం ప్రకారం 6 4 వీలర్స్తో వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దీని ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజల దగ్గరికి చేరుతున్నాయి, మరి ప్రజలు దీని మీద ఈ కార్యక్రమాల మీద ఏ విధంగా స్పందిస్తున్నారని గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడానికి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాదు భవిష్యత్తులో ఇంకొక మాసమో 2 మాసాల్లో జరిగే స్థానిక ఎన్నికల మీద జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలందరినీ సమన్వయపరుస్తూ మరి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి పేదలకు
నిజమైన పేదలకే లబ్ధి జరుగుతున్నది తప్ప ఏదో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు ఆ విధంగా కాకుండా నిజమైన పేదలకు లబ్ధి చేకూర్చున్నటువంటి పథకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు తప్పకుండా భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జిల్లాలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రతి మండల పరిషత్ మీద, ప్రతి జిల్లా పరిషత్ మీద, అదేవిధంగా పురపాలక సంఘం మీద కాంగ్రెస్ జెండాని రేపరేపలాడించే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది అయితే జనహిత పాదయాత్రలో సంఘీభావంగా ఇక్కడ నుంచి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వాళ్ళంతా కూడా బస్సులు అలాగే కొన్ని కార్లలో వెళ్తున్నట్టు చెప్తున్నారు. ప్రధానంగా జనహిత యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ యొక్క రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, ప్రజల్లోకి సంక్షేమ పథకాలు తీసుకెళ్లడం కావచ్చు, అలాగే ప్రజలతో పూర్తిగా మమైకం అయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ANN న్యూస్, ఆదిలాబాద్.